అందరికీ నమస్తే అండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రాత్రింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎంతో కష్టపడి చదువుతున్న ఈ నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొన్ననే విడుదల చేసిన డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఈ వికారాబాద్ జిల్లా నాందర్పూర్ బొమ్రస్పేట మండలం నాందర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో ఇక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నరేష్ 32వ వికారాబాద్ జిల్లాలో 32వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈయనతో మనము ప్రస్తుతం ఉన్నాము. అనేక విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి అన్న, మీరు ఎట్లా చదివిండ్రు, ఎట్లా ర్యాంకు సాధించారు? అంతే అన్న, నాకు అమ్మ నాన్న ప్రోత్సాహంతో ఫస్ట్ చదివిందన్న. అందులో అక్క జర కొంచెం హెల్ప్ చేసింది. దానిలో మేము వికారాబాద్లో ఉండి లైబ్రరీలో చదువుకొని 2 ఇయర్స్ నుంచి చదువుతున్నాము. 2 ఇయర్స్ నుంచి చదవడం వల్ల ఇక రాత్రి పగళ్ళు లైబ్రరీలో ఉన్నాము. 8 to 8 లైబ్రరీకి వెళ్ళి చదివినాము. కొన్ని రోజులు ఇక రూమ్లో కూర్చొని చదివినాము. దానివల్ల ఇది అయింది. 2 ఇయర్స్ అన్న. 2 ఇయర్స్ వల్ల అంటే మీరు కష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడింది ఈ 2 years. ఉద్యోగం కోసం? 2 ఇయర్స్ 3 ఇయర్స్. ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేసింది? ఈ వికారాబాద్ అంతే. వికారాబాద్ వికారాబాద్ లైబ్రరీ. అంటే మీ ఇంటిలోనే మీ తమ్మునికి మీకు ఇద్దరికి ర్యాంక్ వచ్చింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇక సంతోషం ఉంటుంది. ఫస్ట్ మా అమ్మ నాన్నకు సంతోషం ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా కుటుంబంలో ఒకరికి వచ్చే సంతోషం అనుకునే ఇప్పుడు ఈ కాలంలో తమ్మునికి నాకు వస్తే ఇంకా చెప్పడానికి నా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అమ్మ నాన్న ఆనందానికి వాళ్ళని చూసి మేము గిట్ట సంతోషంగా చేస్తున్నాం. తమ్మునికి 16వ ర్యాంక్ వచ్చింది. ఇక నాకేమో 32 ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రైవేటు ఇంత చదువులు చదివిండు కదా, ప్రైవేట్ ఉద్యోగం రావాలంటేనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అర్హత సాధించిండ్రు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చెప్తున్నా సార్, సంతోషంగా అవధులు లేకుండా అయిపోతున్నా సార్. చెప్పడానికి కదా అని లేదు, ఏదైనా చెప్పడానికి ఇంత నేను చెప్పలేను సార్. ఇక అనంతం, ఇక అంతే ఆనందం. గత ప్రభుత్వంలో ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఉత్తీర్ణ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చింది. దీనిపైన సార్ ఇక ప్రజెంట్ చెప్పాలనుకున్నా నాకు కారణం రావడానికి రేవంత్ రెడ్డి అని ఒప్పుకుంటా సార్. ఎందుకంటే అప్పుడు కొన్ని పోస్టులు తక్కువ 5,000 వేసిండు. మింగిటి ఎక్కువ వేయాలని కోరుకున్నాం, కానీ వేయలేకపోయిండు. రేవంత్ ప్రభుత్వం వేసింది. దానివల్ల మాకు అప్పుడు రిజర్వేషన్ కొన్ని పోస్టులు తక్కువ ఉండే, ఎన్నో కానీ కొన్ని 11,063 పోస్టులు వేసిన వల్ల కొంచెం గట్టిని కాగలను సార్ తొందరగా. దాన్ని ఉండే మరి అంటే కాంపిటీషన్ ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుండే. దానివల్ల ఇద్దరికి వచ్చింది సార్. ఒకటే కుటుంబంలో ఇద్దరు కొడుకులకు ఒకటేసారి వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళ తండ్రి కూడా ఇక్కడనే ఉన్నాడు, చంద్రయ్య. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది నీకు పిల్లలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఈ ఇద్దరు కొడుకులకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చానికి ఉత్తీర్ణత అయ్యారు. మాలేక అందరూ జీవనం పిల్లలు చదువుకొని బిడ్డలు చదువుకొని బాగుపడితే వెంటబడ్డాం. మనం ఆంధ్ర కంటే ఇక్కడ వేరే రాష్ట్రాల కంటే మనం వెంటబడినాం. మనకు నాటు నేర్చుకొని మా పిల్లలు చదివిస్తే వస్తుందేమో, చెరద పడితే కొంచెం గవర్నమెంట్ పేరు మంచి పేరు వస్తుంది. బట్టి పూర గుడ్డిగా స్కూల్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో తక్కువ తోలుతున్నారు. మేము నారవాడి ఎట్లా లేక పెద్ద 10 వరకు మేము చదివే వరకు కష్టపడ్డాం. అందులో మా అల్లుడు నా బిడ్డ సాధించిన వాళ్ళు. 2 కొడుకులు, ఒక బిడ్డ. ఈ ఇద్దరు కొడుకులకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చానికి ఉత్తీర్ణత అయ్యారు. మాలేక అందరూ జీవనం పిల్లలు చదువుకొని బిడ్డలు చదువుకొని బాగుపడితే వెంటబడ్డాం. మనం ఆంధ్ర కంటే ఇక్కడ వేరే రాష్ట్రాల కంటే మనం వెంటబడినాం. మనకు నాటు నేర్చుకొని మా పిల్లలు చదివిస్తే వస్తుందేమో, చెరద పడితే కొంచెం గవర్నమెంట్ పేరు మంచి పేరు వస్తుంది. బట్టి పూర గుడ్డిగా స్కూల్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో తక్కువ తోలుతున్నారు. మేము నారవాడి ఎట్లా లేక పెద్ద 10 వరకు మేము చదివే వరకు కష్టపడ్డాం. అందులో మా అల్లుడు నా బిడ్డ సాధించిన వాళ్ళు. తమ్ముని కన్నా పుణ్యం, ఈ పుణ్యం అంతా నా బిడ్డదే. మాట కన్నా నా వంతు పెంచింది వాళ్ళ వంతు. నిజం మాట అయితే రావాలంటే ఊరికి 10,000 మంది అన్న టీచర్లు ఉంటే దేశం బాగుపడుతుంది. ఆ గవర్నమెంట్ అయితే మా పుణ్యవేశానికి గవర్నమెంట్ వేసి 4 వచ్చాయి. ఈ గవర్నమెంట్ 10% నా కొడుకులు జర ఇది అదే దేవుని పుణ్యమో మీ పుణ్యమో అందరు చేయాలా జర బయట తల్లిదండ్రులు ఆశపడి ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా వస్తే బాగుంటుందని మొక్కుతున్నాను. అంటే ఇప్పుడు లక్షల కష్టపడి ఉన్న వాళ్ళు ఒక ఎత్తు ఉంటే ఏ జాబ్ అయినా చేస్తారు. ఇప్పుడు మీరు నిరుపేద కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఒకటే ఇంట్లో మీ ఇద్దరు కొడుకులకు వచ్చింది కదా జాబు, అట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు రాగానే మార్కులు రాగానే నాకు తెలిసింది, నాయన మిమ్మల్ని నమ్ముకున్నాకనే పేపర్ మీద చేయి పెట్టినా. ఎట్లా మా నాయన కొండంత ఆశ పెట్టుకున్నాడు. దేవుడా మమ్మల్ని ఎక్కడ చేస్తావు, యా దిక్కు చేస్తావు, చేతిదా కాదంటాను నిన్ను దాల్చుకొని మేము దేవుళ్ళ దాల్చుకున్నాం. పేపర్ మీద చేయి పెట్టినా. మేము ఇంత కళాకారులం అయితే మాకు కూడా తెలియదు. దేవుడు మాకు మీ పుణ్యం మాది ఇంత వచ్చేది మీ పుణ్యం అంటాను. వాళ్ళ వంతే మాకు మంచి ఉంటుంది దేశం అని సంతోషపడుతున్నాను. మా చోటు తలదారి కొందరు దీవంలా ఉంటేనే దేశం కూడా బాగుపడతాయి. స్కూల్ తెరుస్తారు, గవర్నమెంట్ కూడా తెలివి ఎక్కువ పెరుగుతుంది.
ఇప్పుడు కొంచెం పిల్ల డాకాన పోయిన నాలుగు రూమ్లు ఇప్పుడు 100 రూమ్లు అయినాయి. యా రూమ్కి ఎట్లా వాళ్ళే తెలియదు, రూమ్ల నంబర్లు కూడా తెలియదు, యా మెడికల్ షాప్ యా గోళ్ళు ఎప్పుడు వేసుకోవాలో తెలియదు. అందరికి చదువుకుంటేనే పంటలకు చదివే కావాలి, పిల్లలు పెంచాలంటే చదివాలి, గొర్రె మేపాలంటే చదివాలి, గొర్రెకు మందులు అంటే చదివాలి. అందుకని సరస్వతి అన్ని ఇప్పుడు అన్ని బటాన్ ఇష్టం. బటాన్ వస్తే ఆడ మోటార్ బంద్ అవుతున్నాయి శనికాడ. అందుకని చదువుతూనే కారణం. ప్రతి పిల్ల చదువుకుంటేనే ఆడవిల్ల మోపిల్లడక చిన్నంచం చేయకుండా చదువుకుంటేనే దేశం బాగుపడతాను కోరుతున్నాను సార్. నా చోటు మేము సంతోషంగా దేశం సంతోషపడాలి. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లల్ని ఇదే విధంగా చదివించండ్రా? ఎక్కడెక్కడ చదివించండ్రు? ఈ పిల్లల్ని చిన్న పిల్లని ఇస్తా సార్ పల్లె చదివించిన 10 వరకు ఆడ చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్. ఆ నుంచి దర్శి మన రవీందర్ గౌడ్ సార్ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అభినందనలు తెలుపుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ డిఎస్సి ఫలితాలపైన కూడా వాళ్ళు చెప్పండి సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే అనేక గ్రామాలు, వలసలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంగా మనం పరిగణిస్తూ ఉంటాం. దానిని ఉద్దేశంలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆలోచించి మనకు ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని, లెక్కలను పూసగుచ్చినట్టుగా ప్రభుత్వాలకు తెలియజేసి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు కావాల్సిన నీళ్లు మనకు వస్తాయి, మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మనకు వస్తాయి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మనమే సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనలో ముఖ్యంగా ఇంతకుముందు ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి బొమ్మరాజ్పేట మండలం చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా గుర్తించబడి ఉన్నది. ఇప్పుడు ఇది వికారాబాద్ జిల్లాకు చేరడం వల్ల ఈ రోజు కొంత మెరుగుపడినటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి నేటి ప్రభుత్వం ముఖ్యంగా విద్య పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ కానీ చాలా మనం మెచ్చుకోదగ్గది. ఎందుకంటే ప్రభుత్వం రాగానే ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లలో మన నాందార్పూర్కి చెందినటువంటి పూర్తిగా గ్రామమైనటువంటి మరి వ్యవసాయ కుటుంబాలు, కూలి కుటుంబాలైనటువంటి ఈ ప్రాంతంలో పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల పైన గౌరవంతో గాని, వాళ్ళు పడుతున్న కష్టాన్ని వాళ్ళ కళ్ళతో చూసి భవిష్యత్తులో ఈ బిడ్డలందరూ కూడా మరి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఏదైతే కష్టపడ్డారో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని వాళ్ళు పట్టుతో సాధించి మరి అహర్నిశలు కృషి చేసి ఈరోజు వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో మంచి ర్యాంకులలో ఇక్కడ సాధించడం, దట్టు ఒక గ్రామంలోనే 4 విద్యార్థులు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం అనేది విద్యావంతుల వేదికకు చాలా హర్షిస్తా ఉన్నాం. ఈ పిల్లల్ని అభినందిస్తా ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. యావత్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదొచ్చినా, ఎవరొచ్చినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలలో పొందడానికి ఇలాంటి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, నేడు ప్రభుత్వ బడులు అనేటువంటివి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని చెప్పడానికి ఈ విద్యార్థుల యొక్క ఉన్నత స్థాయికి సంపాదించినటువంటి ఉద్యోగాలను నిదర్శనం అని చెప్పి విద్యావంతుల వేదిక భావిస్తూ ఉన్నది. ప్రతి తల్లిదండ్రి కూడా ఈ రోజు ప్రభుత్వ బడులను బలోపేతం చేసి నాణ్యమైనటువంటి విద్యను పొంది వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి తల్లిదండ్రులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి నీళ్లు, నిధులు, నియామకాలలో సమిష్టిగా మరి పరిపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అవకాశం కలగాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది తెలంగాణ విద్యావంతుల వేదిక. మరి ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి. మరి ప్రభుత్వం ఏం చేయాలంటే చదువుకున్నటువంటి బీద విద్యార్థులకు ఈ రోజు నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేసి, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కింద యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందో దాంట్లో మరి కుటీర పరిశ్రమలను, మరి చిన్న తరహా పరిశ్రమలను, ఉత్పాదక పరిశ్రమలను, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆ ప్రాంతాలకే వినియోగించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ ప్రాంతాలలో పండే పంటలను ఉత్పత్తి కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాని పిల్లలు నిరాశ నిస్పృహకు లోను కాకుండా, న్యూనతా భావానికి లోను కాకుండా ఈ ప్రాంతంలో ఉండే కుటీర పరిశ్రమలలో పనిచేస్తూ వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ఒక సార్థకతను పెంపొందించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ లేదా వారి యొక్క తల్లిదండ్రులను పోషించడానికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, టీచర్ ఉద్యోగాలు. ఎట్లా ఉంది మీ పిల్లలకు? మంచిగా చదువుకున్నారు, మంచిగా జ్ఞానవంతులు. భగవంతుని దయతోని వాళ్ళకు ఉద్యోగం దొరికింది. ఆ భగవంతునికి వేడుకుంటాము, ప్రజలను వేడుకుంటాము. మంచిగా నాలెడ్జ్ పెట్టి చదువులు రేపు భవిష్యత్తులో మళ్ళా ఈ స్కూల్లో చెప్పి ఇంకా ముందరికి పోవాల్సింది. ఇద్దరు బాగా కష్టపడ్డారు కదా, ఒకటే ఇంట్లో ఇచ్చారు కదా, మీ ఇంట్లోనే ఇద్దరికి వచ్చినాయి. ఎట్లా కష్టపడ్డారు? ఏడాడు చదువుకున్నారు? సౌదరపల్లి చదువుకున్నారు, ఆ నుంచి తాండ్రు చదువుకున్నారు, తాండ్రు నుంచి వికారాబాద్ చదివి నడిచిపోయి కూడా చదివిండ్రు. మంచి నాలెడ్జ్ తో చదువుకొని మంచిగా ఆ భగవంతుని దయతో ఉద్యోగం దొరికింది. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మన రాష్ట్రంలోనే లేవు. ఇప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ఇచ్చిండు.
ఇచ్చి అందరికి మంచిగా కావాలి తెలంగాణ అంటే అతని మనసులో పడ్డది కోర్టు వేసిన ఏం చేసిండు ఉద్యోగస్తులు రావాలి అని. ఇప్పుడు పిల్లలకు మంచి అభివృద్ధికి దొరికింది. మాకు ఇంతే సంతోషం. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ నుంచి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. మంచి సహకరించినాం, ఓట్లు వేసినాం, అన్ని మంచి ప్రాణం మాకు. ఇప్పుడు కూడా ఇప్పుడు మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు రావాలి అని కోరుతున్నాం. నా పేరు శ్రీహరి రెడ్డి. ప్రస్తుతం దళితాబాద్ జిహెచ్ఎం ఉన్న వీళ్ళ తమ్ముడు రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో మరి ఇంతకుముందు నేను పనిచేసిన స్కూల్ చౌదరపల్లిలోనే చదువుకున్నాడు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వెంకటయ్య స్కూల్ అసిస్టెంట్ తెలుగులో మా సెకండరీ ర్యాంక్ వచ్చింది. ఆయన కూడా మేము బొమ్మరస్పేటలో వేసినప్పుడు మాతో పాటు వాలంటరీగా ఉన్నాడు. సో ఒకే గ్రామంలో నలుగురు విద్యార్థులకు మరి ఉద్యోగాలు రావడం చాలా సంతోషం. వీళ్ళని స్ఫూర్తి చేసుకొని మరి మిగతా విద్యార్థులు కూడా చదువుకుంటే ఏంది అనేది, ఎందుకంటే చాలా మంది వస్తుంటాం పిల్లలు ఎగ్గొట్టు స్కూల్ ఎగ్గొట్టు కూడా అది చేసుకుంటూ ఏం ఉపయోగం అన్నట్లు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని చూసిన తర్వాత అయినా ప్రేరణ పొంది చదువుకుంటే వాల్యూ ఉంది అన్న అంశాన్ని వాళ్ళు గ్రహించి మున్ముందు మంచిగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. వెంకటయ్య సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా బొమ్రాస్పేట్ మండలంకి తెలుగు పాండిత్యాన్ని అందించే అవకాశం రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఆల్రెడీగా మీరు వాలంటీర్గా పనిచేయడం ఈ మండలంలో మాకు తెలుసు. కాబట్టి మీరు ప్రత్యేకంగా మరి మన జిల్లాలోనే 2వ ర్యాంకును సాధించడం తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున నిన్ను సంపూర్ణంగా అభినందిస్తా ఉన్నాం. నీవు నేటి తరానికి, మన పిల్లలకు, మన సబ్బండ వర్గాలకు ఆదర్శంగా ఉండి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మన సమాజం బాగుపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్.